ఇప్పుడు నేను మీరు కూడా కలిసి చర్చికి మసీద్కి వెళ్దాం. సెక్యులరిజం గురించి ఎవడైనా వాగితే, సెక్యులరిజం అనేది ఓన్లీ ట్రాష్. ఏమన్నాను? ట్రాష్ అంటున్నారు మీరు. ఎందుకంటున్నానంటే అంటిల్ యు ఆర్ ఏ హిందూ సెక్యులరిజం ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. ఒక్కసారి నువ్వు హిందూ కాకుండా గొర్రె కింద అయిపోయావు అనుకో, ఇంక సెక్యులరిజం ఉండదు. మా వాడు ఒక్కడే దేవుడు, అదే పుట్టించింది. దేవుడికి పేర్లు ఉంటాయి. మీ నాన్నగారు మిమ్మల్ని ఎరా అని పిలుస్తారు, మీ ఆవిడ గారు ఏమో ఏమండి అంటారు, మీ పిల్లలు ఏమో నాన్న అంటారు. ఒక్కడే దుర్గాప్రసాద్. అవును, మా స్టూడెంట్స్ ఏమో సార్ అంటారు. ఎన్ని పిలుపులండి! ఒక వ్యక్తిని 4-5 పిలుపులతో పిలిచినప్పుడు దేవుడికి 10 పేర్లు చెప్పుకోవచ్చుగా, దేవుడికి 100 పేర్లు ఉండొచ్చుగా. ఆహా నో, మేము బొడ్డు కోసి పేరు పెట్టాం, నువ్వు ఆ పేరుతోనే పిలవాలి. నేను బొడ్డు కోసి పెట్టిన పేరుతో కాకుండా వేరే పేరుతో పిలిస్తే హెడ్ కోసేస్తాం అనే మ్యాడ్గాల్ని నేను వ్యతిరేకిస్తున్నా. దేవుడు లేడని చెప్పట్లే. ఏకం సత్విప్రా బహుధా వదంతి. దెర్ ఇస్ ఎ గాడ్ బట్ దెర్ ఇస్ సో మెనీ పాత్స్ టు రీచ్. ఈడాటోనే ఎక్కాలా, ఆటో ఎక్కకపోతే యాక్సిడెంట్లో పోతామా? పనికి మాలిన మతాలు. ఏం రాశాను అక్కడ పైన చదవండి, స్టిక్కర్ పైన, ప్రియమైన ప్రియ ఎడారి మతస్థులారా. ఓ క్వశ్చన్ చదవండి, అందులో ఏదో క్వశ్చన్ చదవండి, 2, 3, 5, 6, 7. అది మీ దేవుడిని ఎందుకు నమ్మాలి? అది ఫస్ట్ క్వశ్చన్. 5 చదవండి. 5, మీ దేవుడు పుట్టిన చోట ఇప్పటికీ అతనికి విలువ ఉందా? ఏం లేదు, ఊస్తున్నారు. అప్పుడు ఊసారు, ఇప్పుడు ఊస్తున్నారు. ఆ దేశం తెలుసా, బెత్లెహేంలో ఊస్తున్నారు. శాంపిల్ చెప్తున్నా. నేను అనేది ఎప్పుడైనా ఎక్స్పైర్డ్ అయిపోయిన మెడిసిన్ వాడతావా? వాడమండి. బోల్డ్ డబ్బులు పెట్టుకున్నామని వాడేస్తావు. ఇది అది ఎక్స్పైర్ అయిపోతే ఇంక మనం వాడకూడదు. నువ్వు అప్పుడు నీ పేరు ముందు ఎక్స్పైర్ అయిపోతావు కదండి. కదండి, నేనేమంటా అంటే మీరు నెట్లోకి వెళ్ళి కొట్టండి, చర్చ్ ఫర్ సేల్. తెలుసా మీకు? చర్చ్ ఫర్ సేల్. చర్చ్ ఫర్ సేల్. చర్చిలు అమ్మేస్తున్నారు. ఆ చర్చిలు కొని మన రవి అన్నారే, అదే లాట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు, స్వామినారాయణ వాళ్ళు, జగ్గి వాసుదేవిలా చాలామంది చర్చిలు అమ్మేస్తుంటే కొని వాటిని టెంపుల్స్ కింద మారుస్తున్నారు. కొందరు ఆ చర్చిల్ని కొని బార్ అండ్ రెస్టారెంట్ కింద మారుస్తున్నారు. అంటే క్రైస్తవ వ్యాపారం అనడానికి ఎంతకంటే ఇంక రుజువేటి నీకు? నేను వ్యాపారాన్ని వ్యతిరేకిస్తున్నా. అది వ్యాపారం వ్యతిరేకిస్తున్నా. అర్థమైందా? క్రైస్తవం అనేది వ్యాపారం. ఇప్పుడు మీ ఆవేశం ఏంటి నాకు అర్థమైందండి. ఇప్పుడు అర్థమైంది. అంటే యేసు ప్రభుని మీరు వ్యతిరేకించట్లేదు. లేను ఎలా వ్యతిరేకిస్తాను సార్? తప్పు కదా అది. సో మీ అన్నయ్య ఎక్కడ ఉంటాడు? మా అన్నయ్య అంటే మా ఊళ్ళోనే ఉంటాడు. మీకు అన్నయ్య ఉన్నాడు కాబట్టి. మీ అన్నయ్య ఎక్కడున్నాడు? వాడికి అన్నయ్య లేడు. వాళ్ళ అన్నయ్యకి పెళ్ళి అయిందా? మీ అన్నయ్యకి ఇంక 2 క్వశ్చన్ అడగకూడదు, ఏదో క్వశ్చన్. వాడికి అన్నయ్య లేడని చెప్పాడుగా. వాళ్ళ అన్నయ్యకి ఏం చేస్తుంటే, వాళ్ళ అన్నయ్యకి కారు ఉందా, వాళ్ళ అన్నయ్యకి ఫ్లాట్ ఉందా అడగకూడదు. అలాగే లేనుండి మనం ఏంటి వ్యతిరేకిస్తాం సార్? యేసు అనేవాడు ఉన్నాడని నువ్వు నిరూపించు. డిసెంబర్ 25 కిస్మిస్ అది చేస్తారా? అవును, ఆ రోజు డేట్ లేదని ఎక్కడా లేదని చెప్తున్నారు మీరు. ఏప్రిల్ 7 కూడా కిస్మిస్ చేస్తారు, తెలుసా మీకు? తెలుసా? ఇథియోపియస్టులని ఉంటారు వాళ్ళు. ఏప్రిల్ 7వ తారీఖు కిస్మిస్, వీళ్ళేమో ఇక్కడ కిస్మిస్ 25. నేనేమంటా అంటే ఆ డేటు వాళ్ళు ఏమన్నా, నేను అడిగాను మా తెలిసిన వాళ్ళని, అంటే వాళ్ళు కొంతమంది బైబిల్ని బట్టి వెనకాల వెళ్ళి క్రీస్తు పూర్వం ఉన్నారు కదా, దాన్ని బట్టి మేము డిసెంబర్ 25 మేము రాయేశారు. కానీ మీరాళ్ళు నారాళ్ళు కాదు. వరప్రసాద్ రెడ్డి అని విపి అంటారు, అతను బలభద్రపురం అని మన మనపేట దగ్గర. శాంత బయటకి వరప్రసాద్ రెడ్డి గారు. చిచ్చి అసలు నందికిను పందికి ఉన్నంత తేడా ఉంది. ఆయన పుణ్యాత్ముడు, ఇతను పాపాత్ముడు. నేను చెప్పలేదు పాపాత్ముడు అని. పాపులము మేము అని సాంగ్ లేదా? వాళ్ళంతా పాపులని వాళ్ళే చెప్పుకున్నారు. మనం గొర్రెలు అని వాళ్ళే చెప్పుకున్నారు. నేనేదో అంటున్నాను మీరు అనుకోకండి. ఇప్పుడు మీరు లిఫ్ట్లో వచ్చేప్పుడు చెప్పారా సార్, దుర్గాప్రసాద్ స్కూల్స్కి నేను ఓనర్ని, ప్రిన్సిపల్ని, లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అలాగే వాళ్ళు రికగ్నైజ్ చేసుకున్నారు. గొర్రెలము మేము, పాపులం మేము వాళ్ళు రికగ్నైజ్. మీరేమో దాన్ని తిట్టంటారేంటి? నాకు అర్థం కాదు. నేను ప్రిన్సిపల్ గారు అన్నాను, తిట్టా? సార్ అంటే తిట్టా? అలాగే గొర్రెలు పాపులని తిట్టు కాదు, వాళ్ళను వాళ్ళు అడ్రస్ చేసుకునే పేర్లు అవి. సరే పక్కన పెడదాం. ఈ వీపీ ఏం చెప్పాడంటే, వీపీ అంటే మీరు అనుకునేది కదా వరప్రసాద్. అతను ఏమన్నాడంటే, నేను ఈ ఆఫర్ ఇచ్చాను సార్, ఒక 10 lakhs చెప్పాను, 25వ తారీఖు కిస్మిస్ నిరూపించండి అని. 10 lakhs సరిపోదేమో అని 25 చేసాం, తర్వాత 50 చేసాం. ఇప్పుడు ఎంత రాసాం చూడండి, 90.
అది అందుకని పెంచారు సార్. అంటే 90 ml గాలకి 90 ఇస్తే బాగుంటుందని. కానీ 90 ml వేసి పడుకుంటున్నారు కానీ ఎవరు రావట్లేదు. సరే పక్కన పెడితే ఈ వీపీ ఏమన్నాడంటే, డిసెంబర్ 25 పుట్టాడు ఎవరు చెప్పాడు? బైబిల్ చెప్పిందా? క్రైస్తవులు చెప్పారా? ఆ నెలలో పుట్టాడు. అంటే డిసెంబర్ 1 నుంచి 30 దాకా పుట్టాడు. డిసెంబర్ 1వ తారీఖున వేలు బయట పెట్టాడు. డిసెంబర్ 7వ తారీఖున కాలు బయట పెట్టాడు. డిసెంబర్ 11వ తారీఖున ఇంకో 3వ కాలు బయట, ఇలా ఏదో. అంటే ఇప్పుడు నేనేమంటా అంటే వాళ్ళ అన్నయ్య లేడు కదా సార్. అవును, వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడని క్వశ్చన్ వేయకూడదు నువ్వు. వేయకూడదు. వాడికి ఏం కారు ఉంది, లేకపోతే ఆడి ఫ్లాట్ ఉందా, ఆడి పిల్ల ఎంత, వాళ్ళ అన్నయ్య లేడని చెప్పి ఆడి గురించి డిస్కషన్ ఏంటి? అలా అసలు వాడు పుట్టలేదు అని అన్నాక ఇంకా బర్త్డే ఏంటి? దానికి మళ్ళీ మన రాష్ట్ర గొర్రెలు వెళ్ళడం ఏంటి? మళ్ళీ ఈ గొర్రెలకి బాప్టిజం అవడానికి కృష్ణానది ఘాటు కట్టడం ఏంటి తెలుసా మీకు? విజయవాడ గొల్లపూడిలో ఘాటు కట్టారు. ఏదో మన డబ్బులతోనే, మన గుళ్ళో డబ్బులతో. పోరంబోకు పాస్టర్లకి జీతాలు ఇస్తావా? అన్లెస్ వేరే పోరంబోకు వాడు ఒకటి ఇలాగే ఇంటర్వ్యూ తీసుకుని వేయలేదు. అంటే మీకేమన్నా అంటే మిమ్మల్ని నన్ను పీకేది ఏం లేదు. వాళ్ళంతా మన పుట్టిన వాళ్ళేగా. ఏ బ్రిటిష్ వాళ్ళు పుట్టారా? అనిల్ కుమార్ తెలుసా? బావ తెలుసుగా. బావ ఎక్కడే ఉంటాడు. అనిల్ కుమార్ బావ ఎక్కడే ఉంటాడు. షర్మిల హస్బెండ్. ఆయన బ్రాహ్మణ్ అంటాడు. ఆయన వాళ్ళ ఇంటి పేరు మల్లాది. ఆడు చెప్పేసి సోది. మల్లాదోళ్ళు తెలుసుగా, మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు గొప్ప ఆయన. అలాంటి ఆయనకి ఆ ఇంటి పేరు కలిగినాడు. 2 ఆడపిల్లల తండ్రి. వాళ్ళ నాన్న చచ్చిపోతే ఆడు వెళ్ళలేదు. ఎందుకంటే ఈ పనికిమాలిన బైబిల్, ఇందాక చెప్పాను కదా పనికిమాలిన బైబిల్ అని, అందుకు మీకు రుజువు చెప్తున్నా. ఇలా చాలామంది తల్లులు చాలామంది తండ్రులు చచ్చిపోతే ఈ పనికిమాలిన చదవడం వలన, దీన్ని ఫాలో అవ్వడం వలన వాళ్ళ అమ్మని నాన్నని వాళ్ళు అంత్యక్రియలు కూడా చేయలేదు. ఒక మనిషికి తల్లి కంటే తండ్రి కంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు సార్? అలా తల్లిదండ్రులకు కూడా క్షోభ పెట్టేలాగా చివరి చూపులు కూడా లేకుండా చేసే పనికిమాలిన బైబిల్ మన దేశానికి ఎందుకు, ప్రపంచానికే దరిద్రం. ఎవడన్నా సరే క్యూబ్ టీవీ దమ్మున్నాడు వీడియో కింద కామెంట్ పెట్టండి, మీ నెంబర్ ఇవ్వండి, నేను మతం మారిపోతా. ఇలా చెప్పినారు. ఏం చేస్తాం? అది చూపించండి కెమెరాకి. 26 క్వశ్చన్లు అదే చూపిస్తాం, తర్వాత పెడదాం. అయితే సార్ ఇప్పుడు మీరు ఇంత చక్కగా ఏంటి హిందుత్వం గురించి మీరు ప్రచారం చేస్తున్నారు. ప్రముఖులు ఎవరన్నా మిమ్మల్ని అంటే కలుసుకున్నప్పుడు నువ్వు బాగా చెప్తున్నావయ్యా, చాలా ధైర్యంగా చెప్తున్నావు, మేము చేయలేని పని నువ్వు చేస్తున్నావు అన్నారు ఎవరన్నా ప్రముఖులు ఎవరన్నా? బోల్డ్ మంది. అదే ఒకసారి ఎవరెవరండి? మొన్న మీరు ఆ వీడియో చూడొచ్చు. కాశీలో సామవేదం వారు, చాగంటి గారు, పుష్పగిరి పీఠాధిపతి గారు, వద్దిపత్తి వారు, అలా ఇంకెవరైనా పెద్దవాళ్ళు, ఇంకెవరైనా సినిమా యాక్టర్లు కానీ రాజకీయ నాయకులు? అంటే నేను ఎవరిని కలవనుగా. నేను ఎవరిని కల, నన్నే కలవాలి ఎవరన్నా. నేను ఎక్కడికి వెళ్ళను సార్. అది అకేషన్ వస్తే ఎక్కడికైనా వెళ్తే ఆ సభలో ఎవరైనా ఉంటే కలుస్తారు. ఏముంది? మనం ఎక్కడికో నందిగామ వెళ్ళాను, ఆయన ఎవరో నాకు తెలియదు, ఎమ్మెల్యే అంట, వచ్చారు మొక్కారు, నేను రామాయణం బుక్ ఇచ్చాను, చదివి నాకు చెప్పండి సార్ అని చెప్పాను.